ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ అనారోగ్యంతో నలిగిపోతున్నారా, మానసికంగా నలిగిపోతున్నారా, లేక ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారా? మీ పరిస్థితి ఏదైనా పర్వాలేదు, దేవునిపై ఆధారపడండి. నేను సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను సెలవిచ్చిన ప్రభు తప్పకుండా మీకు అసాధ్యమైన ప్రతి విషయాన్ని కూడా మీ జీవితంలో సాధ్యపరచబోతున్నారు. నమ్మండి, ప్రతి వాగ్దానము దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ప్రాముఖ్యంగా మన రాష్ట్రంలో, మన దేశంలో ఈరోజు జరగబోయే ఎన్నికల గురించి తప్పక ప్రార్థించండి. ప్రార్థనాపూర్వకంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా పరిచర్యకు ఆటంకం కాని ప్రభుత్వాలు రావాలని, దేవునిని ప్రేమించేవారు, మనలను ప్రేమించేవారు పరిపాలకులుగా రావాలని ప్రార్థించండి. దేవుని చేతులకు అప్పగించండి. అంతేకాకుండా మీరు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కొక్కరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు కూడా పట్టుదలగా ప్రార్థించండి. ప్రార్థన మీకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని కూడా అణిచివేస్తుంది, ప్రతి శత్రు కార్యమును కూడా కాల్చివేస్తుంది. కాబట్టి తప్పక చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితాల్లో విడుదల అనుగ్రహించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనము. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, మీ యొద్ద నుండి సర్వరోగములను నేను తొలగించబోతున్నానని. ఆరోగ్యము ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎన్ని ఉన్నా ఆరోగ్యం బాగోకపోతే అన్నీ కూడా వృధాగానే కనిపిస్తుంది. ఆరోగ్యాన్ని డాక్టర్స్ ఇవ్వలేరు, మందులు ఇవ్వలేవు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అనేక మంది అనారోగ్యం పాలవుతూ ఉండడం మనం చూస్తున్నాం. చాలాసార్లు డాక్టర్స్కి అంతు చిక్కని వ్యాధులు రావడం కూడా మనం చూస్తున్నాం. ఈ వాగ్దానము కేవలము శారీరకమైన వ్యాధుల కొరకే కాదు, కానీ ఆత్మీయంగా ఎంతమంది పాప రోగంతో ఉన్నారో వారిని కూడా ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి, అంటే ప్రతి విధమైన పాపము నుండి కూడా ఆయన విడిపించబోతున్నాడు. అంతేకాకుండా ఎంతమంది మానసిక వ్యాధితో బాధపడుతున్నారో, ఎంత ధైర్యం తెచ్చుకుందామన్నా ధైర్యం కలగక, ధైర్యం చెడిపోయిన స్థితిలో మానసికంగా కృంగిపోతూ ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరికీ ప్రభు వాగ్దానం చేస్తున్నారు, మీ యొక్క మానసిక వ్యాధిని పూర్తిగా నేను తొలగిస్తాను, అద్భుతకరమైన ఫ్యూచర్ని మీకు దయచేస్తానని. నిజమే, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీవు నీ శరీరంలో ఏ వ్యాధి ఉందో, ఎవరికైనా చెప్పుకుంటే ఏ విధంగా ఉంటుందో అన్నట్లుగా ఎవరికి చెప్పుకోలేని వ్యాధి నీ శరీరంలో ఉందేమో. నీ శరీరంలో ఎక్కడ వ్యాధి ఉన్నా, ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఈ వ్యాధి అని నువ్వు అనుకుంటూ ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్కి చూపించుకోవాలి, ఇటువంటి వ్యాధిని నేను ఎక్కడ చూడలేదు, దేనికి కూడా ట్రీట్మెంట్ చేస్తారా అని ఒకవేళ నీవు నీ మానసిక వ్యాధిని గూర్చి, నీ శారీరకమైన వ్యాధిని గూర్చి, ఆత్మీయంగా నువ్వు పడిపోయిన స్థితిని గూర్చి, నేను హీల్ అవుతానా, నేను స్వస్థపడతానా అని కలవరంతో ఉన్నావేమో, ఈ వాగ్దానం నీ కొరకే. నీ ప్రతి వ్యాధి నుండి కూడా దేవుడు నేను విడిపిస్తాడు తప్పకుండా. అది ఏ వ్యాధి అయినా, నీ శరీరంలో ఏ మూలన వ్యాధి ఉన్నా, ఎక్కడ చూడని వ్యాధి అయినా సరే భయపడద్దు. దేవునికి సమస్తము తెలుసు. నీవే వ్యాధితో బాధపడుతున్నావో ఆయనకు తెలుసు. డాక్టర్స్ తెలియకపోవచ్చు, నీ బంధువులకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయనే నీ శరీర నిర్మాణకుడు.
నిర్మించిన దేవునికి తెలుసు అది ఎందుకు పాడైందో, దానిని ఏ విధంగా బాగు చేయాలో. కాబట్టి ఏ వ్యాధి అయినా భయపడకండి. ప్రభు దగ్గరకు వస్తే తప్పక మీ ప్రతి వ్యాధిని కూడా ఆయన విడిపిస్తాడు. తప్పకుండా ప్రతి వ్యాధి నుండి కూడా దేవునికి విడుదల అనుగ్రహించబోతున్నాడు. కొన్ని నెలల క్రితం ఒక తల్లి నాకు కాల్ చేశారు. అమ్మ, నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని. నేను అడిగాను, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారమ్మా అని. అయితే ఆ తల్లి చెప్పారు, అమ్మ, ఏ వ్యాధి అని చెప్పను, తల నుండి అరికాలి వరకు కూడా నేను నొప్పితోటే ఉన్నాను. ఏ అవయవంలో కూడా స్వస్థత లేదు, ఏ ఎముక కూడా స్వస్థత లేదు, శరీరం అంతా నొప్పులతోటి నేను బాధపడుతున్నానమ్మా, చాలా సంవత్సరాలుగా నేను ఈ బాధ అనుభవిస్తున్నానమ్మా అని. విశ్వసించండి అమ్మా, మీ విశ్వాసం తప్పక మిమ్మల్ని స్వస్థపరుస్తుందని చెప్పి ఆ తల్లిగారికి నేను ప్రార్థించాను. కొన్ని రోజుల తర్వాత మరలా నాకు కాల్ చేశారు. అప్పుడు చెప్తూ ఉన్నారు, అమ్మ, మీరు ప్రార్థన చేశారు కదా, దేవుడు నాకు స్వస్థతను అనుగ్రహించాడు. నేను ఎంతో కాలంగా భరిస్తున్న ఒక వ్యాధి నుండి దేవుడు నన్ను విడిపించాడు. ఎంతో కాలంగా నా కడుపంతా ఉండలా ఉండేదమ్మా, ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను, ఇప్పుడు నా కడుపులో నార్మల్గా ఉంది, నేను బాగున్నాను అని. అప్పుడు నేను అనుకున్నాను, ఈ విధమైన వ్యాధిని గురించి నేను ఎప్పుడూ వినలేదు, నాకు తెలియకపోవచ్చు, నేను వినలేదు, కానీ తండ్రి నీకు తెలుసయ్యా, ఏ వ్యాధిని ఏ విధంగా స్వస్థపరచాలో నీకు తెలుసయ్యా, బాగు చేయడం నీకు తెలుసయ్యా అని నేను ఎంతగానో దేవుని స్తుతించాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. మనం అనుకుంటాం మన వ్యాధిని గురించి ఇటువంటిది ఎవ్వరికి ఉండదేమో, ఇది అంతు చిక్కని వ్యాధేమో, నేను ఎక్కడికి వెళ్ళాలి అని. కానీ నీ వ్యాధిని గురించి దేవునికి తెలుసు. ఆయనను ఆశ్రయించినప్పుడు తప్పక ఆయన నేను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నీ వ్యాధిని ప్రభు శిలువలో భరించారు. నీ గాయమును కట్టడానికి ఆయన నీ కొరకు గాయపడ్డారు. నీ వ్యాధిని తగ్గించడానికి ఆయన నీ కొరకు రోగిగా మారిపోయారు శిలువలో. నిన్ను మరణం నుండి తప్పించడానికి, నిన్ను బ్రతికించడానికి ఆయన నీ కొరకు శిలువలో మరణించారు. నీ కొరకైనా తన పవిత్రమైన రక్తమనే వెల చెల్లించారు. నీ కొరకైనా దరిద్రుడిగా మారిపోయారు. నీ కొరకు ఆయన అవమానించబడ్డారు, హేళన చేయబడ్డారు. ఒకవేళ నిన్ను కూడా నువ్వు మానసిక వ్యాధిగ్రస్తుడవని, మానసిక వ్యాధిగ్రస్తురాలువని ఎవరన్నా హేళన చేస్తుంటే భయపడకు. మానసికమైన వ్యాధి నుండి నిన్ను రక్షించడానికే ఆయన నీ కొరకు మానసికంగా బాధపడ్డారు, అవమానాలు భరించారు. అందువల్ల తప్పక నీ వ్యాధి నుండి ఆయన విడిపిస్తాడు. నీకు బదులుగా వెల చెల్లించిన ప్రభువుని ఆశ్రయించండి. అయ్యా, నన్ను బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, నా కొరకు మీరు వెల చెల్లించారు, నా కొరకు నీ పవిత్ర రక్తాన్ని కార్చారు, నా కొరకు వెల చెల్లించబడింది 2000 సంవత్సరాల క్రితము. కాబట్టి ఉచితంగా నేను నీ స్వస్థతను తీసుకుంటున్నానయ్యా. నీవు పొందిన గాయములు బట్టి నా గాయములన్నీ తగ్గిపోతున్నాయ్యా అని అందరం కూడా విశ్వసించి ప్రార్థన చేద్దాం. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి, నీకే కోట్లాది స్తుతులు తండ్రి. నైనా నీ కృపను పొడిగిస్తూ ఈ దినము కూడా చూడడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచారు. నీకు వందనాలు దేవా. ఈరోజు మాకు ప్రామిస్ చేస్తూ ఉన్నారు, నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగిస్తానని. అయ్యా, ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తున్నారో, వారి శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, అది ఎంత కఠినమైనదైనా, ఎన్ని సంవత్సరాలుగా వారు భరిస్తూ ఉన్నా, ఏ నొప్పి అయినా నిశ్చయముగా ప్రతి వ్యాధిని యేసు భరించారు. కాబట్టి విడుదల ప్రకటిస్తున్నాను. నమ్మిన వారందరినీ ఇప్పుడే యేసు నీ శక్తి తాకుతుందని నమ్ముచున్నానయ్యా. నీ ప్రజెన్స్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు తాకండి తండ్రి. ఎక్కడైతే వారు వ్యాధితో బాధపడుతున్నారో అక్కడే మీరు ముట్టండి నాయనా. నీ గాయపడిన చేతితో ముట్టండి అయ్యా. గొప్ప విడుదల దయచేయండి. మానసికంగా నలిగిపోతున్న బిడ్డలందరినీ కూడా ఇప్పుడు విడిపించండి. మానసికంగా బలము పొందుకుందురుగా గీస్తున్నామములో. ఆర్థికంగా నలిగిపోతున్న వారిని అందరినీ కూడా విడిపించండి అయ్యా. ఆర్థిక సమస్యలను బట్టి, మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. మరణకరమైన వ్యాధుల నుండి యేసునామములో విడుదల ప్రకటిస్తున్నాను. తల నుండి అరికాల వరకు వారిని ఏ వ్యాధి బాధిస్తున్నా ప్రతి అవయవంలో యేసు రక్తం ప్రోక్షిస్తున్నానయ్యా.
ప్రతి అవయవంలో యేసు జీవముతో నింపుకుంటున్నాను తండ్రి. ఈ జీవము ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తుతుందని నమ్ముతున్నాను. ఈరోజు ఎంతమంది అయితే గర్భఫలం లేక శారీరకమైన వ్యాధితో, మానసికమైన వ్యాధితో నలిగిపోతున్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టనైనా, ఏ శారీరకమైన వ్యాధి ఉన్నా యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. మానసికంగా కృంగిపోతున్నా నీ బలముతో నింపండి అయ్యా. గొప్ప కార్యములు చేయండి. ఉద్యోగాలు లేక మానసిక రోగంతో ఉద్యోగాలు లేవని ఎంతమంది మానసికంగా నలిగిపోతున్నారో ఆశ్చర్యకరమైన విడుదల వారికి దయచేసి ఆశ్చర్యకార్యము జరిగించి గొప్ప నెమ్మదిని, శాంతిని దయచేయండి. వివాహాలు ఇంకా జరగలేదు, వయసు దాటిపోతుందని ఎంతమంది మానసికంగా నలిగిపోతూ శారీరకంగా కూడా నలిగిపోతున్నారో ప్రతి బిడ్డను కూడా తాకండి అయ్యా. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి తండ్రి, విడుదల కలిగించండి. ఎంతమంది అయితే ఓటు వేస్తున్నారో ప్రతి ఒక్కరికి నీ ఆత్మీయ జ్ఞానము దయచేయండి తండ్రి. నిన్ను ప్రేమించే వారిని ఎన్నుకోవడానికి, నీ పరిచర్యకు ఆటంకం లేని ప్రభుత్వాన్ని నీ చిత్తానుసారంగా మీరు ఎన్నుకుంటున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ, ఏ అల్లర్లు కూడా జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి మీరు సహాయం చేయండి. నీ పరిచర్యకు ఆటంకం కలగని నీ చిత్తానుసారమైన వారిని ఎన్నుకుంటున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఎన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నానో, నాకు ఇక విడుదల లేదు అని ఏ వ్యాధితో మీరు బాధపడుతున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం భయపడకండి. మీ సర్వ రోగములను యేసు భరించారు కాబట్టి మీరు విడుదల పొందుకోబోతున్నారు. విశ్వసించండి, అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఈ వాగ్దానం నా కొరకే అని నేను నమ్ముతున్నాను, నేను స్వస్థత పొందుకుంటున్నానని ఆమెనను కామెంట్ చేయండి. వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.